ప్రస్తుతం మనం రాజమండ్రి రోజ్ మిల్క్ సెంటర్లో ఉన్నాం. దీని నిర్వాహకులు వంశీ మనతో ఉన్నారు. అసలు ఈ రోజ్ మిల్క్ సెంటర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ ప్రజల్లోకి ఎంత ఆదరణ ఎలా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వంశీ గారు, కంగ్రాచులేషన్స్ అండి. మీ సంస్థ గురించి ఇంత రకంగా వస్తుంది. అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ కంపెనీ? ఇది స్టార్ట్ చేసింది మా తాతయ్య గారు అండి, కుబ్బా సింహాచలం గారు. ఆయన 1950 సంవత్సరంలో మన మెయిన్ రోడ్లో ఒక తోపుడు బండి మీద దీన్ని మొదలుపెట్టారు. సో తోపుడు బండి మీద మొదలుపెట్టింది 1990 వరకు అది తోపుడు బండి మీదే ఉన్నది. 1991 ఆ టైంలో ఏంటంటే మన మెయిన్ రోడ్లో ఒక షాప్ కింద తీసుకున్నాం అన్నమాట. షాప్ దగ్గర ఎస్టాబ్లిష్ చేసాం. సో అక్కడి నుంచి ఇప్పుడు ఈ షాప్ ఏంటంటే ఇది దాని బ్రాంచ్ అండి, వేరే బ్రాంచ్ అన్నమాట. ఇది 22లో స్టార్ట్ చేసాం. మెయిన్ రోడ్లో మనకున్న రద్దీ కారణంగా ఇది ఏంటంటే ఇక్కడ మనకి ఫ్రీ యాక్సెసిబిలిటీ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మొదలుపెట్టాం. రోజ్ మిల్క్ సెంటర్ కారణంగా ఇక్కడ ట్రాఫిక్ రద్దీ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా ఇబ్బంది పెట్టి వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసిన పరిస్థితి ఉందండి. ఆ స్థాయిలో ప్రజల్లో మీరు ఎలా ఆదరణ పొందగలిగారు? మన మెయిన్ రోడ్డు తెలిసిందే కదండి, మనకి చిన్నది. సో దానివల్ల ఏంటంటే మాకు వచ్చిన ఆదరణ మెయిన్ ఏం లేదు సార్, మొత్తం క్వాలిటీ మిల్క్ వాడతామండి. ప్యూర్ గేదె పాలు, ఎటువంటి నీళ్ళు కలపకుండా, ఎటువంటి వేరే ఏమి కలపకుండా ప్యూర్ గేదె పాలు, 8% ఫ్యాట్ ఉన్న గేదె పాలు వాడేవాళ్ళం. ఇంతకుముందు మనకు 12% అలా వచ్చేది, ఇప్పుడు ఏంటంటే 8% పడిపోయింది. సో క్వాలిటీ పాలు వాడడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇలాగ జనరేట్ అవుతుందన్నమాట. సో మనకి 1950 సంవత్సరాల నుంచి మేము తయారు చేసే సిరప్, మేము వాడే క్వాలిటీ పాలు వల్ల ఈ వ్యాపారం ఆ టేస్ట్కి మాకు ఇలా అలవాటు అయ్యింది అన్నమాట అందరికీ. ఈ స్థాయిలో ఉండి కూడా బ్రాంచ్లు మెయింటైన్ చేస్తూ కూడా ప్రతి పనిని మీరే దగ్గరుండి ప్రదర్శించుకోవడం, మీరే చేయడం అంటే దాన్ని ఎట్లా ఫీల్ అవుతుంది? పనులు పెట్టి చేయించుకునే పరిస్థితి ఉన్నాయి కూడా. ఇప్పటి నుంచి అయితే మాకున్న వాళ్ళు అయితే మాత్రం కష్టపడి పనిచేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. బట్ ఫ్యూచర్ ఏంటో తెలియట్లేదు. ఇప్పటి నుంచి ఏంటంటే కొంచెం మంది వస్తున్నారు, టైంపాస్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందులా కష్టపడే వాళ్ళు లేరు. సో ప్రజెంట్ అయితే మాత్రం అంతా పని వాళ్ళు చేసుకుంటున్నారు. మేము పర్యవేక్షణలో అది జరుగుతుంది. ప్రారంభంలో రోజ్ మిల్క్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ప్రారంభంలో వచ్చేసి ₹10 ఎంత ఉండేదండి, అది ఇప్పుడు కాస్త ₹60 అయింది. అంటే ఇంకా ఈ నిత్యావసర వస్తువులు అవి పెరుగుతున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, పెట్రోల్ రేట్లు, పాల రేట్లు లీటర్ వచ్చేసి ₹95. మేము తీసుకొచ్చే ఫ్యాట్ ఉన్న పాలు మాట ₹95 లీటర్. సో దానివల్ల ఏంటంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా పెంచాల్సి వస్తుంది. సో ఇది కావాలని ఏదో ప్రాఫిట్స్ కోసం అని పెంచింది కాదు. బట్ ఏంటంటే ఈ వేరే ఇతర ఖర్చులు అవి ఎక్కువ అవడం వల్ల ఇది ₹60 వచ్చింది. ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళదో తెలియదు. రోజ్ మిల్క్తో పాటు ఇంకా కొన్ని ప్రోడక్ట్లు, పాలకోవా కావచ్చు, లేదా సేమియా, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. అంటే మిగతా ప్రోడక్ట్లు ఏంటండి ఇవన్నీ? అంటే మన దగ్గర సేమియా ఉంటుందండి, ఫలుదా టైప్లో సేమియా, కోవా ఉంటుంది. ఇంకా పిస్తా మిల్క్, బాదం మిల్క్ 2 ఉంటాయి. ఇవి ఏంటంటే కోవా బిళ్ళలు మేము తయారు చేసినవి, మా సొంత తయారీ అన్నమాట. డైలీ ఒక 30 లీటర్లు అలాగా పెట్టి మా బ్రాంచులకి వాటికి సప్లై చేస్తూ ఉంటాం. సో ఇక్కడ సేల్ పర్పస్ కూడా పెట్టామన్నమాట. ఇది మా సొంత తయారీతో చేసిన కోవా బిళ్ళలు. ఇంకా సేమియా, కోవా, రోజ్ మిల్క్, పిస్తా మిల్క్, బాదం మిల్క్ 5 ఐటమ్స్ ఉంటాయి. వెనకాల బాటిల్స్ ఏంటండి 74 అంటున్నారు అండి. 74 ఇయర్స్ మీ రోజ్ మిల్క్ సెంటర్ చరిత్ర అంటారా? ఒకసారి తీయమ్మ బయట. ఏంటి 74 అంటే? ఇది సిరప్ బాటిల్ అండి. ఇది మనకి రోజ్ మిల్క్ తయారు చేసుకునే కాన్సన్ట్రేట్ అన్నమాట. సో దీన్ని ఏంటంటే కాచి చల్లార్చిన పాలలో గ్లాస్ పాలకి 3 మూతలు వేసుకోవాలి. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడితే 2 నెలల పైన ఉంటుంది, బయట అయితే 1 మంత్ ఉంటుంది. సో ఇది మా సొంత తయారీ అన్నమాట. మా తాతయ్య గారు కనిపెట్టిన ఫార్ములా, 1950 నుంచి సేమ్ ఫార్ములా. అంటే ఇప్పుడు తీసుకుని అమ్మడానికి ఏంటి? అంటే పాలలో 3 ఇలాగా 3 మూతలు వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలలో గ్లాస్ పాలకి 3 మూతలు. బాటిల్కి అయితే 3 లీటర్ల పాలు. ఫుల్ బాటిల్ వచ్చేసి 3 లీటర్ల పాలలో సరిపోతుంది. అంటే ఇది ట్రాన్స్పోర్టేషన్ గట్టా వీలుగా ఉంటుందని చెప్తారా? అంటే ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతుందని తీసుకెళ్తారంట కదా, అసలు ఏంటి? దేశాలకు కూడా వెళ్తుందండి. మా వేరే బ్రాంచెస్లో మొత్తం అన్నీ ఇవే వాడుతున్నాం. సేల్కి కూడా పెట్టాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉన్నది. కొత్తగా వచ్చిన యాప్స్లో, ఇది ఈ కార్ట్ యాప్స్లో అన్నిటిలోని ఇది అవైలబుల్ ఉంది. ఇది బయటకు వాళ్ళకు కూడా సేల్కి ఉంటుంది అన్నమాట. సో యూఎస్కి కూడా దీనికి మొన్నే దీన్ని అంటే యూఎస్కి ఇలా బాటిల్ ప్యాకింగ్ వెళ్ళదు, బట్ వేరే విధంగా ప్యాక్ చేసి అది యూఎస్కి కూడా పంపిస్తున్నాం. యూఎస్, కెనడాకి, మొత్తం ఇక్కడ ఇది మొత్తం ఎన్ని దేశాల్లో నుంచి వెళ్తుందంటారు? వెళ్తుందండి. యూఎస్కి అయితే వెళ్తుంది, కెనడాకి మొన్నే పంపించాం. అలా తీసుకెళ్తున్నారు వచ్చి.
సమ్ ఫారెన్ కంట్రీస్కి అని చెప్పేసి ఇలాగ ప్యాకింగ్ చేయించుకొని తీసుకెళ్తున్నారు మా దగ్గర. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారండి ఇంత సమయంలో ఇంత స్థాయికి వెళ్ళిపోద్ది ప్రజల్లోకి? రాజమండ్రి వచ్చామంటే చుట్టాల బంధువులు కానీ ఎవరు వచ్చినా కానీ ఒకసారి దేవచౌక్ సెంటర్కు మెయిన్ రోడ్కు వెళ్ళి రోజు మిల్క్ తాగి రావాలి అనేది పెద్దగా ఇదైపోయింది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారు దీన్ని అసలు? అంటే ఇదంతా మా తాతయ్య గారిదేనండి, ఆయన కష్టమే. ఆయన ఆ తోపుడు బండి మీద మొదలుపెట్టిన తర్వాత అది వచ్చి మా ఫాదర్ తీసుకొని ఆయన ఏంటంటే ఆయన సొంత ఈ బాటిలింగ్ ఇవన్నీ, దీని డిజైనింగ్, పార్సిల్ గ్లాసులు ఇవన్నీ ఒక చేంజ్ తీసుకొచ్చింది అయితే మా ఫాదరే. ఒక ఈ బ్రాంచ్ పెట్టడం ఏంటి, వేరే బ్రాంచ్లు వేరే ఊర్లో బ్రాంచ్లు పెట్టడం ఏంటి, ఇవన్నీ ఏంటంటే మా ఫాదర్ ఆయన ఐడియాస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వచ్చారు. అదేనండి మొత్తం ఈ బాటిలింగ్ అంటే మనకు ఒక స్టాండర్డ్ బాటిలింగ్ సిస్టమ్ లాగా మన బాటిల్ని గుర్తుపట్టే విధంగా ఉండాలని చెప్పేసి దీన్ని డిజైన్ చేయించుకోవడం నుంచి, ఈ బాటిల్ని తయారు చేయించి ఎగుమతి చేయించి ఇక్కడ తెప్పించడం నుంచి మొత్తం మా ఫాదర్ ఒక చేంజ్ తీసుకొచ్చారన్నమాట. మా తాతయ్య గారు ఆయన ఒక రూట్ని అయితే చూపించారు. దాన్ని ఏంటంటే ఇప్పుడు మేము చెడగొట్టకుండా డెవలప్ చేసుకుంటే తరం కూడా అప్డేట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే మీ తాతయ్య గారు తోపుడు బండి మీద వెళ్ళారు, మీ నాన్నగారు ఏమో వచ్చి షాపులు పట్టడం, దీన్ని చేయడం, మీరేమో వెబ్సైట్లో తీసుకెళ్తున్నారు అమెజాన్. అంటే మూడో తరం కూడా దీన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తుందని చెప్పుకోవచ్చంటారా? అంతేనండి. అంటే ఇంకా ఉంటుందండి, లైక్ ఇప్పుడు పెద్ద సంస్థ కింద స్థాపించి దీంతో ఒక 100 మందికి 200 మందికి వరకు ఉపాధి కలిగించేలాగా ఈ సంస్థని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే కమింగ్ ఇయర్స్లో మా టార్గెట్ అయితే అదేనండి, ఒక పెద్ద సంస్థ కింద విస్తరించి దీన్ని జాబ్ ఆపర్చునిటీస్ అయ్యి దీన్ని మన రాజమండ్రిలో చేసేలాగా అలా అనుకుంటున్నాం. దేవుడి దైవాలు చూడాలి ఎలా అవుతుందో. అంటే ఇన్ని రకాల ఫ్లేవర్లు ఉన్నాయి వీటిలో, సేమియాతో పాటు అలాగే రోజ్ మిల్క్, రీ మిల్క్ అని, సూరప్ అనేది ఉంది, ఇలా రకరకాలుగా కనిపిస్తున్నాయి. మొత్తం ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయండి? మొత్తం 3 ఫ్లేవర్స్ ఉంటాయి. యాక్చువల్గా 4, రోజ్ మిల్క్, బాదం, పిస్తా 3 ఫ్లేవర్స్ ఉన్నాయి. షుగర్ ఫ్రీ ఫ్లేవర్ కూడా ఉంటుంది, డయాబెటిక్ ఫ్రీ ఫ్లేవర్ అది కూడా ఉంటుంది అన్నమాట. సో మొత్తం 4 ఫ్లేవర్స్. అండ్ ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ ఉన్నది, ఆరెంజ్ ఫ్లేవర్ ఉన్నాయి. బట్ ఏంటంటే ప్రైమ్గా ఈ 3టిని ఫస్ట్ ముందు తీసుకెళ్తున్నాం. సో కమింగ్ ముందు అవి కూడా పెట్టి ఇంకా టెస్టింగ్ ప్రాసెస్లో ఉన్నాయన్నమాట. అన్నీ స్లోగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. రాజమండ్రి వాళ్ళకి ఏంటంటే ఓన్లీ రోజ్ మిల్క్ బాగా ఫెమిలియర్ అన్నమాట. సో మా మెయిన్ బ్రాండ్ వచ్చేసి రోజ్ మిల్క్, దాంతోపాటు ఫ్లేవర్ పిస్తా మిల్క్, బాదం మిల్క్ కూడా అందుబాటులో తీసుకొచ్చాం. ఇది కూడా మా సొంత తయారీ ఫ్లేవర్ ఇవన్నీ. ఇతర జిల్లాలకు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు కావచ్చు, ఎప్పుడు విస్తరించే అవకాశం ఉంటుంది? ఒకవేళ అక్కడ పెడితే ఇదే పేరు మీద పెడతారా? ఇదే పేరు మీద ఉంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసాం కూడా ఫ్రాంచైజీలు అయ్యి. మా సొంత పర్యవేక్షణలో వైజాగ్, కాకినాడ, తాడేపల్లిగూడెం, విజయవాడ ఇవన్నీ మా సొంత పర్యవేక్షణలో ఉంటాయి. ఇంకోటి జగ్గంపేట కావచ్చు, హైదరాబాదు, గుంటూరు, బెంగళూరు, చెన్నై ఇవన్నీ ఫ్రాంచైజీలు ఇచ్చామన్నమాట. అంటే మనం మెటీరియల్ సప్లై చేస్తుంటాం, వాళ్ళు అక్కడ పాలు అవన్నీ వాళ్ళే సమకూర్చుకొని వాళ్ళే మొత్తం తయారు చేసుకునేలాగా. ఎందుకంటే చెప్తున్నానంటే మన జిల్లాలోనే కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ ఉంది, ఆయన హైదరాబాద్లో పెట్టారు కానీ సుబ్బయ్య హోటల్ అనే పెట్టారు. అట్లాగే మీరు ఎక్కడ పెట్టినా కానీ రాజమండ్రి రోజ్ మిల్క్ అనే పెడతారా? ఎక్కడ పెట్టినా రాజమండ్రి రోజ్ మిల్క్ అనే పెడతామండి. అంటే ఈ బ్రాండ్ మీద మా తాతయ్య గారి ఫోటో మీద మేము పెట్టేవన్నీ ఉంటాయి. అంటే ముఖ్యంగా మీ ఇక్కడ వచ్చిన వాళ్ళు, మీ షాప్కి వచ్చిన వాళ్ళు ప్రధానంగా ఎవరెవరు, సినిమా స్టార్లు కావచ్చు, రాజకీయ నాయకులు కానీ ఎవరు ఇటీవల కాలం ఎవరు వచ్చి? ఇటీవల కాలం మొన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసి మా సిరపది ఇవ్వడం అది జరిగింది. సినిమా స్టార్స్ అవి వస్తూనే ఉంటారండి మనకి. వరుణ్ తేజ్ గారు, మన సాయిధరం తేజ్ గారు, మొన్న కిరణ్ అబ్బవరం గారు, ఇలా అంటే రెగ్యులర్గా వాళ్ళు ఇక్కడ రాకపోయినా కళ్యాణరామ్ గారు ఎప్పుడు వచ్చినా ఇక్కడ నుంచి రోజ్ మిల్క్ అది పట్టుకెళ్తుంటారు. కళ్యాణరామ్ గారు సేమ్. అంటే ఇప్పుడు మన నందమూరి హరికృష్ణ గారి దగ్గర కుక్ ఉంటారండి, మహంకాళి అని చెప్పేసి, వాళ్ళు కూడా సిరప్లు ఎక్కడి నుంచి తీసుకెళ్తారు. సో వాళ్ళకి ఏంటంటే నందమూరి ఫ్యామిలీ వాళ్ళకి అది క్యాటరింగ్ అది చేసేవాళ్ళు అనమాట. ఆ టైప్లో సిరప్ అన్నది వెళ్తుంది సార్. ఇప్పుడు ఇక్కడికే రాకపోయినా పార్సిల్ అవి తీసుకొని వెళ్ళి, మన పురంధరేశ్వరి గారు వచ్చారు, ఆదిరెడ్డి వాసు గారు, మన ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ ఫెమిలియర్ వచ్చి ఆవిడ కూడా వచ్చి టేస్ట్ చేసి అది వెళ్ళారన్నమాట మొత్తం. అంటే ఎలా అనిపిస్తుంది రోజు రోజుకి మీది 10 మందికి ఉపాధి చూపిస్తూ మీరు డెవలప్ అవుతూ ప్రజలకు మన దగ్గర చేస్తుంటే ఈ ప్రయాణం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ప్రయాణం ఇంకా ఉన్నదండి, ఇంకా డెవలప్ చేయాల్సింది అదిని. బట్ ఇప్పుడు వరకు అయితే ఇంకా మేము ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కొత్త ఆలోచనలతో అది ఉన్నాం. మీ ప్యూర్గా ఇది మా తాతయ్య గారు ఆయన ఇచ్చిన ఒక బ్లెస్సింగ్, మా నాన్నగారు మా ఫాదర్ ఆయన చూపించిన ఒక మార్గంలో అలా నడుచుకుంటూ ఇంకా కొంచెం డెవలప్ చేయాలన్న ఉద్దేశంలో ముందుకు వెళ్తున్నాం అన్నమాట. ఆల్ ది బెస్ట్ వంశీ గారు. మొత్తం మీద 1980లో 50లో
ఒక తోపుడు బండి మీద ప్రారంభమైన రాజమండ్రి రోజ్ మిల్క్ ఆ తర్వాత షాపులకు విస్తరించడం, అలాగే ఇప్పుడు ఆన్లైన్లో కూడా అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఎక్కడైనా కానీ అందుబాటులో ఉండేదిగా మూడో తరం వంశీ కూడా ఆ బిజినెస్ని ఇంకా డెవలప్ చేయాలి. దాంతోపాటు ఫ్రాంచైజీలు ఇచ్చే విధంగా దేశవ్యాప్తంగా అన్ని మూలలకు వెళ్ళాలి, అలాగే ఇతర దేశాలకు కూడా పంపించే విధంగా ప్లాన్ చేస్తుందని చెప్పి వంశీ చెప్తున్నారు. వంశీకి ఆల్ ది బెస్ట్ చెప్తూ కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమండ్రి. For more videos like this, subscribe Big TV channel.